సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. సింగిల్ ఆన్‌లైన్ ఎగ్జామ్‌తో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దాదాపు 534 పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి ఎవరు ఎలిజిబుల్? లాస్ట్ డేట్ ఏంటి? దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు? ఆన్‌లైన్‌లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి? అప్లికేషన్ ఫీ ఎంత? సో, దీని ఎగ్జామ్ సిలబస్ ఏంటి? అనే దాని గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్, మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన హైప్ బటన్ ఉంటుంది, పాయింట్స్ ఇవ్వండి. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది. నోట్ ప్రెస్ నాసిక్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్. సో మనకి ఇది కరెన్సీ ప్రింట్ చేస్తారు కదా, అక్కడ జాబ్ ఇది. సో దీని లొకేషన్ చూడండి. ఇక్కడ మహారాష్ట్ర నాసిక్ ఉంది, తర్వాత మహారాష్ట్ర నాసిక్ ఉంది, తర్వాత హైదరాబాద్ కూడా ఉంది, తర్వాత మధ్యప్రదేశ్లో దేవాస్. 3-4 లొకేషన్స్ ఉన్నాయి. సో సో దీంట్లో ఏ పోస్టులు ఉన్నాయంటే దీని శాలరీ చూడండి. స్టార్టింగ్ రేంజే 29,000 నుంచి 1 lakh దాకా ఉన్నాయి. చాలా రకాల పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సేఫ్టీ ఆఫీసర్, వెల్ఫేర్ ఆఫీసర్, సూపర్వైజర్. ఇక్కడ సూపర్వైజర్లో చాలా ఉన్నాయి. ఐటీ డిపార్ట్మెంట్ ఉంది, సూపర్వైజర్లో ఆపరేషన్ మెకానిక్ ఉంది, తర్వాత చాలా ఉన్నాయి. ఇక్కడ సూపర్వైజర్లో సివిల్ ఉంది. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉంది, తర్వాత ఆర్టిస్ట్ ఉంది, గ్రాఫిక్ డిజైనర్ ఉంది, తర్వాత జూనియర్ టెక్నీషియన్ ఉంది, ఎలక్ట్రికల్ ఉంది, తర్వాత మెషినిస్ట్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, ఫిట్టర్ ఉన్నారు. ఇలా చాలా రకాల పోస్టులు ఉన్నాయి చూడండి. సూపర్వైజర్ ఉంది. సూపర్వైజర్కి ఏమో శాలరీ ఏమో 27,000 నుంచి 95,000 దాకా ఉంది. సో సూపర్వైజర్లో మళ్ళీ ఆపరేషన్ మెకానికల్ ఉంది, తర్వాత ఆపరేషన్ ఎలక్ట్రానిక్స్ ఉంది, తర్వాత సివిల్ ఉంది. ఇలా చాలా రకాలు ఉన్నాయి. దాదాపు 533 వేకెన్సీలు ఉన్నాయి దీంట్లో. సో శాలరీ చూడండి, మంచి శాలరీ 27 to 95,000 ఉన్నాయి సూపర్వైజర్కి. జూనియర్ అసిస్టెంట్కి అయితే, జూనియర్ టెక్నీషియన్ కంట్రోల్ లెవెల్కి అయితే 18,000 నుంచి 67,000 దాకా ఉన్నాయి. సో పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో దీనికి ఎలిజిబిలిటీ ఒక్కొక్క జాబ్కి ఒకలాగా ఉన్నాయి. ఏజ్ లిమిట్ కూడా ఒక జాబ్ బట్టి వేరే అవుతున్నాయి. మనం అన్ని డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ జాబ్ వైజ్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, సేఫ్టీ ఆఫీసర్కి లెవెల్ పే 2 ఉంది. సో జనరల్కి ఒకటి ఉంది. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30 years. సెలక్షన్ ఓన్లీ, అన్నిటికీ సింగిల్ ఆన్లైన్ ఎగ్జామ్. దాని సిలబస్ అంటే మీకు కింద చూపిస్తా. ఒక్కొక్క దానికి సిలబస్ వేరేలా ఉంటుంది. కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే 18 to 30 years. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. దీనికేమో చూడండి, ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనేది ఎన్ని బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ టెక్నాలజీ కానీ చేసింటే మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్స్పీరియన్స్ అడుగుతుంది ఈ పర్టికులర్ పోస్ట్కి మాత్రం. ఓకే, తర్వాత ఇక్కడ ఆర్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ, ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ. అంటే ఫస్ట్ క్లాస్ అంటే మీ పర్సంటేజ్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మరాఠీ లాంగ్వేజ్ ఉండాలంట దీనికి, అడెక్వేట్ మరాఠీ లాంగ్వేజ్. సో ఇక్కడ ఏబీ 2 ఉన్నాయి. సో ఏపీలో ఏదైనా ఒకటి అవ్వచ్చు, తర్వాత మరాఠీ లాంగ్వేజ్ అనేది ఉండొచ్చు. ఎందుకంటే మహారాష్ట్ర నాసిక్ కాబట్టి లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ లెవెల్ 2 చూడండి. దీనికేమో డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సోషల్ సైన్స్ కానీ మాస్టర్ ఆర్ట్స్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి, డిగ్రీలో పర్సనల్ మేనేజ్మెంట్, గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆఫ్ సోషల్ వర్క్ ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30 years. దీనికి కూడా కంప్యూటర్ అన్నిటికీ అన్ని పోస్టులకి అయితే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్ ఆన్లైన్ ఎగ్జామ్. బట్ సిలబస్ అనేది పోస్ట్ బట్టి వేరే అవుతుంది, అది మీకు కింద చూపిస్తాను. సో వెల్ఫేర్ ఆఫీసర్ ఇది. సో దీని శాలరీ కూడా 29,000 నుంచి 1 lakh దాకా ఉంది శాలరీ. ఇది ఒకటి ఉంది. సో దీని క్వాలిఫికేషన్స్ ఇవి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి. సో డిగ్రీ ఆర్ డిప్లొమా కోర్స్ సోషల్ సైన్స్ ఇది. తర్వాత సూపర్వైజర్లో చాలా రకాలు ఉన్నాయి. సూపర్వైజర్లో చూడండి, 27,000 నుంచి 95,000 దాకా శాలరీ ఉంది. సో టోటల్ పోస్టులు 12 ఉన్నాయి. జనరల్ కేటగిరీ 6 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1 ఉన్నాయి. సో దీనికి కూడా చూడండి, ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ప్రింటింగ్ అండ్ టెక్నాలజీ. సో మీరు డిప్లొమా చేసింటారు కదా 3 years, దాంట్లో ప్రింటింగ్ అండ్ టెక్నాలజీ పైన డిప్లొమా చేసిన వాళ్ళు, ఆర్ బీటెక్ ఆర్ బీ ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దీనికి. తర్వాత ఆల్మోస్ట్ వీటికి సూపర్వైజర్స్ అంతా టెక్నికల్ కంతా అదే ఉన్నాయి. 18 to 30 years సింగిల్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. దీనిలో వేరే అవుతున్నాయి. సో టెక్నికల్ కంట్రోల్ లెవెల్ 1, ఇక్కడ టెక్నికల్ ఆపరేషన్ ప్రింటింగ్, ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సూపర్వైజర్లో చూడండి వేరియేషన్ ఉన్నాయి. ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ ఏమో ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ పైన చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ బీటెక్, బీఈ, బీఎస్సీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ దీనికి, ఈ పోస్ట్కి. సో సూపర్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీనికి ఎలిజిబుల్. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సూపర్వైజర్ ఆపరేషన్ ఉంది. సో వీటికి కూడా వేరే అవుతుంది అనమాట పోస్టులు. సో టెక్నికల్ ఆపరేషన్స్ ఉంది. ఇక్కడ చూడండి, మీకు అన్నిటికీ ఇక్కడ బీటెక్ చేసిన వాళ్ళు, బీఈ చేసిన వాళ్ళు, వాళ్ళన్ని ఓవరాల్గా చూసుకుంటే బీఎస్సీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. ఇలా వేరియేషన్ ఉంది. టెక్నికల్ ఆపరేషన్ సూపర్వైజర్ చాలా రకాలు ఉన్నాయి. వీటన్నిటికీ కామన్గా డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, సివిల్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి. చూడండి ఈ పోస్ట్కి ఇక్కడ సూపర్వైజర్ టెక్నికల్ ఆపరేషన్ సివిల్ ఉంది కదా, దీనికి సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఇంజనీరింగ్లో సివిల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బీటెక్లో ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కూడా ఉంది వీళ్ళకి.
సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ అందరూ అప్లై చేసుకోవచ్చు. బీటెక్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి బీటెక్ చేసిన వాళ్ళకి. తర్వాత ఆర్టిస్ట్ ఉంది, ఆర్టిస్ట్ దానికి బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, బ్యాచులర్ విజువల్ ఉంటుంది కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీనికి 18 to 28 years సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత జూనియర్ టెక్నీషియన్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఏమో ఎనీ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, టైపింగ్ నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకైతే. సో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళందరూ అప్లై చేసుకో, ఎనీ డిగ్రీ బట్ కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ ఉండాలి. జూనియర్ టెక్నీషియన్ ప్రింటింగ్లో చూడండి, ఐటీ చేసిన వాళ్ళు ఇక్కడ ఫుల్ టైం ఐటీ చేసి ఉంటారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మిషనిస్ట్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ అంటే ప్రింటింగ్ ఇక్కడ నుంచి అంతా ఇవి ఐటీ చేసిన వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ జూనియర్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మిషనిస్ట్, ఫిట్టర్ ఇవన్నీ ఐటీ చేసిన వాళ్ళకి మాత్రం. ఫుల్ టైం ఐటీ చేస్తుంటారు కదా, వాళ్ళకి సర్టిఫికేషన్ ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, మిషనిస్ట్ కానీ, ట్రేడ్లో వాళ్ళు సర్టిఫికేట్ ఉంటుంది కదా, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి మాత్రం ఏజ్ లిమిట్ వచ్చి 18 to 25 years. ఇక్కడ నుంచి జూనియర్ టెక్నీషియన్ నుంచి ఏజ్ లిమిట్ వచ్చి 18 to 25 years. వీళ్ళకి కూడా సింగిల్ కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది. అలాగే ఏజ్ లిమిట్ 18 to 25 years. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి జూనియర్ టెక్నీషియన్, సో దీనికి కూడా ఫుల్ టైం ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు. తర్వాత సూపర్వైజర్ చూడండి, సూపర్వైజర్లో ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, బీఈ వాళ్ళు, బీటెక్ వాళ్ళు అందరూ వస్తారు మళ్ళీ ఇక్కడ సూపర్వైజర్కి. సో వీటికి ఏజ్ లిమిట్ వచ్చి 18 to 30 years. కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది ఇవన్నిటికి. సో బీఈ, బీటెక్ చేసిన వాళ్ళు అన్ని బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సెక్రటరీ ఉంది, అసిస్టెంట్. దీనికేమో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అట్లీస్ట్ 55% మార్క్స్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, స్టెనోగ్రఫీ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి, టైపింగ్ ఉండాలి. తర్వాత సూపర్వైజర్ ఉంది, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీఈ బీటెక్ చేసిన వాళ్ళు, ఐటీ వాళ్ళు అండ్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్స్ ఉంది, జూనియర్ టెక్నీషియన్ అంతా ఐటీ చేసిన వాళ్ళే ఉండాలి. సో ఇది క్వాలిఫికేషన్స్ మీకు అర్థమయ్యాక. తర్వాత వెల్ఫేర్ ఆఫీసర్ ఉంది, వెల్ఫేర్ ఆఫీసర్ ఎనీ డిగ్రీ, మీరు సోషల్ సైన్స్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సూపర్వైజర్ ఉంది, మెకానికల్. సో ఐటీఐ చేసిన వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి, మీరు డీటెయిల్గా చూసుకోండి నోటిఫికేషన్. సో నేను ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అందరికైతే కామన్గా కంప్యూటర్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఇది వాళ్ళ శాలరీ రేంజ్ కూడా మనం డిస్కస్ చేసాం, పోస్ట్ బట్టి సూపర్వైజర్కి ఎంత, వెల్ఫేర్ ఆఫీసర్ ఎంత అనేది చూపించాం. సో నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సెలక్షన్ చూపిస్తాను. సో ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చారు మనకి నోటిఫికేషన్లోనే. సో ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యంటే ఎంత పర్సెంట్, ఫస్ట్ క్లాస్ మీన్స్ అంటే, సో మన సర్టిఫికేట్లో మీరు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన ఉంటుంది కదా, మినిమం 60% ఉండాలి ఫస్ట్ క్లాస్ అంటే. చాలా మందికి ఇది ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలంటే మినిమం 60% ఉండాలి. సో ఇది కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. సో ఇక్కడ గైడ్ లైన్స్ ఇచ్చారు. ఎకనామికల్ వీకర్ సెక్షన్కి ఏంటంటే 5 acres ఆఫ్ ల్యాండ్ అనేది ఉండకూడదు, బిలో 5 acres, 100 square feet ఉండాలి బిలో. తర్వాత ఇవి మీరు చూసుకోండి, ఈ గైడ్ లైన్స్ నోటిఫికేషన్ క్లియర్గా ఉంటాయి. ఓవర్ బేసిక్గా. సో నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ ఫీ అయితే 1000 rupees ఉంటుంది. ఎవరికి, జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూసీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి. రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 200 rupees ఉంటుంది. తర్వాత జిఎస్టీ ఉంటుంది. ఇక్కడ చూడండి, సెలక్షన్ ప్రొసీజర్ అంటే సింగిల్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పా, కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మారుతుంది. ఇప్పుడు వెల్ఫేర్ ఆఫీసర్ సిలబస్ ఏంటంటే ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ రెస్పెక్టివ్ స్ట్రీమ్, అంటే మీరు ఏదైతే డిగ్రీ ఉంటుందో ఆ డిగ్రీలో ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉండాలి, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఇంగ్లీష్ ఉండాలి. తర్వాత లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్ట్ ఉండాలి. ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 150 marks ఉంది, 2 hours. సో వీళ్ళకి ఇది సిలబస్ 90 30 marks అనమాట. సేఫ్టీ ఆఫీసర్ చూడండి, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ రెస్పెక్టివ్ స్ట్రీమ్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, లాజిక్, ఈ రెండింటి సేమే ఉన్నాయి ఫస్ట్ దానికి, సెకండ్ దానికి. తర్వాత సూపర్వైజర్కి మారింది చూడండి, ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఇన్ రెస్పెక్ట్, అంటే మీరు ఏదైతే డిగ్రీ చేస్తారో దానికి సంబంధించిన ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉండాలి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ ఉంది. దీనికి కూడా 150 marks, బట్ ఇక్కడ ప్యాటర్న్ మారింది, ఆప్టిట్యూడ్ అది. సో ఇక్కడ కూడా దీనికి కూడా అంతే, ఆల్మోస్ట్ మిగతా వాటికి అన్నిటికీ సేమ్ ఇదే ప్యాటర్న్ ఉంది. సో 150 marksకి, సో 2 hours టైం ఉంటుంది. ఇది సిలబస్ ఆల్మోస్ట్. తర్వాత ఇక్కడ పోస్ట్ ఆఫ్ సూపర్వైజర్ ఆఫిషియల్ లాంగ్వేజ్ ఉంది కదా, దానికైతే మారింది. జనరల్ ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, కంప్యూటర్ నాలెడ్జ్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ అది ఉంది. 100 marksకి, 150 marksకి. తర్వాత సెక్రటరీ అసిస్టెంట్ ఉంది కదా, దానికి మాత్రం ప్యాటర్న్ మారింది. జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీషు, లాజికల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ సైన్స్, ఇలా 150 marks ఉంది. సో ఇక్కడ ఎవరికైతే స్టీనోగ్రాఫర్ ఉందో దానికి మాత్రమే ఇది ఉంటుంది, టైపింగ్ టెస్ట్ 40 minutes ఉంటుంది. సో ఎవరైతే స్టీనోగ్రాఫర్ ఉంటారో వాళ్ళకి మాత్రమే అది. తర్వాత ఆర్టిస్ట్, గ్రాఫిక్ డిజైన్ ఉంది కదా, దానికేమో చూడండి ప్రొఫెషనల్ నాలెడ్జ్ రెస్పెక్టివ్ స్ట్రీమ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ ఉంది కదా, 120 marks వీళ్ళకి. సో ఇది. సో ఆఫీస్ అసిస్టెంట్కి అయితే 150 marks. దీని ప్యాటర్న్ చూడండి, సిలబస్ ఇది. సో టైపింగ్ టెస్ట్ అనేది ఓన్లీ కొన్ని పోస్టులకు మాత్రమే ఉంటుంది. స్టెనోగ్రఫీకి సంబంధించింది మాత్రం ఆఫీస్ అసిస్టెంట్లో, టైపింగ్ ఉన్న వాటికి మాత్రమే ఉంటుంది, అన్నిటికీ ఉండదు. సో ఇక్కడ ప్రతి ఒక్క పోస్ట్కి అయితే మెన్షన్ చేశారు ఏ విధంగా ఉంటే. నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు ఇక్కడ ఎగ్జామ్కి, చాలా ప్లస్ పాయింట్. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఎగ్జామ్కి అనేది ప్రిపేర్గా ఉండాలి. ఇది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్. దీని ఎగ్జామ్ డేట్స్ అనేది ఇంకా ఇవ్వలేదు, వెబ్సైట్లో ఇస్తారు. సో నెక్స్ట్, సో మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్
సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే హైదరాబాదు, బొంబాయి, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, భోపాల్, కోల్కతా, నాసిక్, చెన్నై. సో ఆంధ్రప్రదేశ్లో అయితే ఏమీ లేదు, హైదరాబాద్కి వెళ్ళి రాయాలి. సో నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు, అక్కడ వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. సో ఇంకా మీరు ఆన్లైన్లోకి వెళ్ళి మీకు చూపిస్తా ఇక్కడ లింక్. సో ఇది అప్లికేషన్ ఫీ అనేది ఇచ్చేస్తారు. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో ఇస్తా. ఇది వెబ్సైట్ లింక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, cnpnasik.spmcl.com, ఇది వెబ్సైట్ లింక్. కింద అయితే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ ఇస్తా, దానికి వెళ్ళి కెరియర్లోకి వెళ్ళి మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్తో రిజిస్టర్ అవ్వాలి. తర్వాత మీ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది అండ్ సిగ్నేచర్, మీ ఎడ్యుకేషన్ కేటగిరీ అవన్నీ సబ్మిట్ చేయాలి. వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, పర్సనల్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేయాలి. సో మీరు ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇంకా గైడ్లైన్స్ ఇచ్చారు, ఫొటోస్ ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఎంత సైజ్ ఉండాలి అనేది ఇక్కడ కింద ఇచ్చారు. సో ఇక్కడ మనకి 4 ఉన్నాయి ప్లేసెస్. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ దీని గురించి ఇచ్చారు క్లియర్గా. టైపింగ్ టెస్ట్కి సంబంధించిన మిస్టేక్స్ ఏంటి, ఏ విధంగా కౌంట్ చేస్తారు. సో ఇది ఓవర్వ్యూ. సో సిలబస్ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, ఒక్కొక్క దానికి ఇక్కడ ఇచ్చారు. గ్రాఫిక్ డిజైన్కి ఏమి ఇచ్చారో ఇక్కడ చూడండి. తర్వాత జూనియర్ టెక్నీషియన్కి అంటే టెక్నికల్లో ఉంటుంది కదా, టెక్నికల్ క్వశ్చన్ అంటే ఏమేమి టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి. ప్రొఫెషనల్ సిలబస్ ఉంది కదా 90 మార్క్స్కి, దానికి ఏం ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ సిలబస్ కూడా మెన్షన్ చేశారు. ఈ నోటిఫికేషన్లో మీరు కిందకి వెళ్తే ఈ పీడిఎఫ్ లింక్ కావాలంటే మీరు కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ పీడిఎఫ్ లింక్ అయితే నేను ఎగ్జాక్ట్గా పెడతాను. అక్కడైతే మీరు సిలబస్ ఇవన్నీ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఎగ్జాక్ట్గా ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఇది కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మన వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి పక్కన హైప్ బటన్ ఉంటుంది, పాయింట్స్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డైలీ మన ఛానల్లో మంచి మంచి గవర్నమెంట్ నోటిఫికేషన్ గురించి అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది.